వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 అతను హత్య చేయబడ్డాడని మనకు ఫిర్యాదు రాగా కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా మృతుడు ప్రభాకర్ యొక్క మిత్రుడు సంపత్ సీను ఇద్దరు కలిసి ఉన్నట్టుగా ఆ రోజు వారిద్దరు కూడా అన్నం తిన్నట్టుగా మనకి సమాచారం వచ్చింది. ఆ సమాచారం ఆధారంగా రూరల్ సీ ఆధ్వర్యంలో 3 టీం ఫామ్ చేయడం జరిగింది. అశోక్, ప్రశాంత్, వెంకటేశ్వర్లు, శివ టీం ఫామ్ చేసి మౌనిక ఇలా ఫామ్ చేయడం వెళ్తుంటే ఈరోజు ఉదయం మనకి నెహ్రూ సెంటర్లో అది పట్టుకోవడం జరిగింది. పట్టుకుని విచారిస్తే ఈ హత్య కారణం ఏంటంటే మృతుడు ప్రభాకర్ మధ్యాహ్నం బానిసైనాడు. ఇతనికి తల్లిదండ్రులు లేరు. ఎలిన్ నగర్లో నివాసం ఉంటున్నాడు. మృతుని యొక్క మిత్రుడు సంపత్ శ్రీనివాస్ కూడా అతను మధ్యాహ్నం బానిసైనాడు. అతని యొక్క భార్యతో ఇంట్లో పంచాయతీ పెట్టుకొని చనిపోవడానికి 2 రోజుల ముందు ఇద్దరు కలిసే ఉంటున్నారు. ఆ రోజు రాత్రి 3వ తారీఖు రాత్రి తెల్లవారుజాము నాడు ఇద్దరు పడుకున్న క్రమంలో సంపత్ నిందితుడు శ్రీనివాస్ నేను వెళ్ళిపోతానంటే లేదు వెళ్ళడానికి లేదు, నువ్వు నాతో ఉండాలి అని చెప్పి ఇద్దరు గొడవపడ్డారు. గొడవపడి గట్టిగా ఇద్దరిని కాళ్ళు పెట్టి గట్టిగా కుంచి కింద పడేసింది. ఇప్పుడు ఈ నిందితుడు సంపత్ శ్రీనివాస్ కోపం వచ్చి పక్కన ఉన్నటువంటి ఒకటి చెక్క తీసుకొని నిద్రపోతున్నటువంటి ఈ ప్రభాకర్ మీద తల మీద బలంగా పడడం వల్ల అతను చనిపోవడం జరిగింది. ఇది పూర్తిగా ఈ మద్యానికి బానిసడం వల్ల ఇద్దరి మధ్య చిన్న పెట్టివాదంతో ఆవేశంతో ఈ హత్య జరిగింది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.